కోశాల శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఈ టీడీపీ పొత్తు కోసం, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో 3 రోజులు పడిగాపులు కాచి, ఎందుకంటే ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తినే అన్నారు, రాష్ట్రపతుల్ని ప్రధానమంత్రుల్ని నిర్ణయించినటువంటి వ్యక్తిని అని చెప్పుకున్నారు. ఈరోజు ఏపీలో నామమాత్రపు ఉనికి ఉన్నటువంటి బీజేపీతో పొత్తు కోసం ఆయన తహతహలాడటం, 3 రోజులు వెయిట్ చేయడం, శివరాత్రి రోజున జాగారమే చేయటం, రాత్రంతా మేలుకొని మరుసటి రోజు పొద్దున కలవటం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకు ఆయన ఢిల్లీకి అంత పరుగులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ పొత్తుల కోసం వెంపర్లాడటం దేనికోసం అనుకోవాలి? ఏం జరిగి ఉంటుందని మీ విశ్లేషణ? 2014 నుంచి 19 దాకా ఆయన సాధించేది ఏది లేదు చెప్పుకోవడానికి. 2014 నుంచి 19 ఎన్నికల దాకా వైరం లేదా ఎవరికి సమాధానం చెప్పకపోవడం, ప్రతిపక్ష నేతను అతని వైఫల్యాలన్నింటిలో కూడా ప్రతిపక్ష నేత వైఫల్యంగా మాట్లాడుతూ ఉండడం, అధికారంలో అతను కూర్చోబెడితే అతను అధికారంలో అతని వైఫల్యాలకి జవాబు చెప్పకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉండడం. నేను ఒక సందర్భంలో అడిగాను, అధికారం మీకు చెప్పారు, అధికారం మీ చేతిలో ఉంది, యంత్రాంగం మీ చేతిలో ఉంది, నిధులన్నీ మీ చేతిలో ఉన్నాయి సార్, అన్ని పవర్స్ మీ చేతిలో ఉన్నాయి, ఆ ప్రతిపక్ష నాయకుడికేసి ఎందుకు అస్తమానం చూస్తున్నారు? మీకు ఏ రకమైన కూడా సంజాయిషి ప్రజలకి చెప్పుకోలేక మీరు నాటకం ఆడుతున్నారు అని చెప్పాను. ఈవేళ అతను 2014 నుంచి 19 దాకా ఏది సాధించలేక ఆఖరి క్షణంలో నాకు ఒక ప్రత్యేక ప్యాకేజీ స్టేటస్ కావాలన్నాడు. స్టేటస్ యూ టర్న్ అని పేరు పెట్టారు. అప్పుడు స్టేటస్, అంతకు ముందు అమరావతి దగ్గరికి మోడీ క్లియర్ మాట్లాడండి. అప్పుడు విలేకరు పట్టుకున్నారండి, అతను మీరు విజ్ఞాపన పత్రంలో ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రత్యేక హోదా అడగలేదు, మీరు కేవలం ప్యాకేజీ అడిగారంటే టైప్ మిస్టేక్ అన్నాడండి. కొంచెం నాకు ఎక్కువ జ్ఞాపశక్తి ఎక్కువ ఉంది, మీరు కూడా కాస్తంత మళ్ళీ ఆ జ్ఞాపశక్తి అంతా కూడా చరిత్రను ఒకసారి తవ్వారు. కాబట్టి అతను ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలన్న మాట ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదండి. ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు? ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదాని ఇప్పుడు ఏమైనా అతను హామీ తీసుకున్నాడా? నాకు ఎక్కడైతే బ్రేక్ అయ్యిందో అక్కడి నుంచే మొదలు పెడదాం. మన ఇద్దరు సంబంధాలు ఎక్కడ చెడిపోయాయో అక్కడి నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు మళ్ళీ మా ప్రత్యేక హోదా మీరు 3వసారి వచ్చేయడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రిగా మోడీ గారు రావడానికి నేను నమ్ముతున్నాను. కానీ మీరు మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు ఆ ప్రత్యేక హోదా మాకు ఇస్తారా ఇవ్వరా అని ఏమన్నా ఖచ్చితంగా ఒక హామీ అయితే తీసుకుని ఉండాలి. రెండో విషయం 10 పాయింట్లు. అలాంటిది ఏం లేదు, అలాంటి హామీలు ఏం లేదు. బేషరతుగా వెళ్ళిపోయారు, బేషరతుగా మాట్లాడుతున్నారు. ఎందుకు మరి రాష్ట్ర ప్రయోజనాలను మాట ఎందుకు పెట్టడం, ఆ పేరు ఎందుకు పెట్టడం? మరి రాష్ట్ర ప్రయోజనాలు కాకపోతే ఏ ప్రయోజనాలు అయి ఉండాలి? ఖచ్చితంగా అతని ప్రయోజనాలే. అతనికి ఎక్కడా కూడా విశ్వసనీయత లేదు. అతని మీద అతను నెగ్గుతానని కనీసం 30 దాటి అతనికి స్థానాలు రావని నేను చెప్తున్నాను. 30 దాటి స్థానాలు రావు. అతనితో నడుస్తున్న పవన్ కళ్యాణ్ కూడా అతని సీట్లు తగ్గించేయడం వల్ల, అతను అవమానపరచడం వల్ల, అతను అనేక రకంగా అతని చేత అతనికి ఒక డ్రాఫ్ట్ ఇచ్చి మాట్లాడిస్తాడు. మీరందరూ నాతో రాకపోయినా పర్లేదు, నేను చంద్రబాబు నాయుడుతో వెళ్తాను, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వెళ్ళిపోవచ్చు అని అతను శ్రేణుల్ని అతని చేత తిట్టించాడు. ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే కోవర్టులుగా నేను భావిస్తానని కూడా అన్నారు. పెద్దలు రాజకీయాల నుంచి అసలు సన్యాసం చేసేసి ఒక యోగ పురుషులుగా ఉన్న పెద్దలందరూ సలహాలు ఇవ్వబోతుంటే, నీ సలహాలు నాకు అవసరం లేదు, నాకు యువకులు కావాలి, రక్తం మరిగే యువకులు కావాలి అని పూర్తిగా వాళ్ళని కించపరుస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ మాట్లాడాడు. ఈ డ్రాఫ్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు రాసిచ్చింది. పవన్ కళ్యాణ్ వాళ్ళ మాటలు విన్నట్టయితే ఇతర మాయా మర్మాలు వాళ్ళు చెప్తారు. బాబు నమ్మకరా, వార్తను నమ్మకు, మోసగాడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ సొంత మామే మోసపోయాడు, నువ్వు జాగ్రత్తగా ఉండరా. ఆఖరికి అతను నీకు పెద్దలు తిట్టినా కూడా హరిరామజోగయ్య గారు ఒక మాట అన్నారు, నువ్వు నన్ను ఎంత దూరం పట్టినా నీ శ్రేయస్సు కోరేవాడిని నీ వెనకాలే ఉండి నిన్ను రక్షించుకుంటాను అన్నాడు ఆయన. ఆ మాట కూడా అన్నాడు ఆయన, నిన్ను రక్షించుకోవాలి నేను, లేకపోతే నిన్ను వదిలేయలేను కుర్రాడిగా. కాబట్టి వీళ్ళందరూ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడ చెల్లాని రెచ్చగొట్టి అన్నగారిని తిట్టించాడు, చెల్లాయిని తీసుకొచ్చాడు, ఇక్కడికి కాంగ్రెస్ లో విలీనం చేయించాడు, కాంగ్రెస్ తోటి అక్కడ
తెలంగాణలో కాంగ్రెస్ కి బేషరతుగా మద్దతు ఇచ్చి పోటీ నుంచి విరమించుకున్నాడు. ఎస్ అక్కడ తెలంగాణలో జనసేన వాతంతో పుత్రమైన జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే వాడు ముఖం కూడా చూడలేదు, మద్దతు వాళ్ళకి కూడా చెప్పలేదు. ఆఖరికి తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా పరిగెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చి మేము ఈవేళ మంత్రివర్గంలో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనాలు, కాంగ్రెస్ అధికారంలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారే అని వాళ్ళందరూ ఒక్కడించారు. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో తెస్తారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన అధికారం రావడానికి ఇందాక మీరు చూపించిన ప్రోమో మీరు ఎందుకు పని చేయనటువంటి నికృష్టుడు, అంత దారుణంగా శత్రువులు కూడా ఎవరు లేరు సార్. మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, తర్వాత టీఎంసీ ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ నాయకులు కూడా ఈ స్థాయిలో ప్రధానిని ఎవరు దూషించలేదు. ఏమైనా ఉంటే రాజకీయంగా పరిపాలన పరంగా ఇట్లాంటి కన్స్ట్రక్టివ్ విమర్శలు చేశారే కానీ వ్యక్తిగత దూషణలకు దిగిన ఏకైక నాయకుడు దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరే. అతను ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడో, అభద్రతా భావంలోకి వెళ్ళిపోతాడో, ఇంకా అక్కడికి ఏవి ఎల్లలు ఉండవు, ఏవి ఉండవు, అనుచితాలు ఉండవు. ఉచితానుచితాలు మర్చిపోయి అతను అభద్రతలోకి వెళ్ళిపోయినప్పుడు నోరు జారిపోతాడు, చెయ్య జారిపోతాడు. ఆఖరికి తాను పెట్టుకున్న అసలు పంధాయే లేదు, అన్నిటినీ కూడా అతిక్రమించేసి ఏకైక వ్యక్తి. తన భార్యని ఎవరో ఏదో అన్నారని ఎక్కెక్కి చేసాడండి మీడియా ముందు కూర్చుని. మరి అటువంటి భార్య కాదా మోడీ గారి భార్య? మోడీ గారి భార్య నిన్నేసి మాట్లాడినాడు ఆయన. మోడీ గారి యొక్క సొంత కుటుంబ వ్యవహారాల్లో వైవాహిక జీవితంలోకి వేలుపెట్టాడు ఆయన. కాబట్టి ఈయన్ని వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. ఇతని గురించి బాగా అనుభవం ఉంది కాబట్టి ఇందాక మిత్రుడు ఎవరో చెప్తున్నారు 2 సీట్లు 3 సీట్లు ఎవరైనా ఎక్కువ రావండి. భారతీయ జనతా పార్టీని పూర్తిగా భారతదేశంలో ఇంత హీనంగా భారతీయ జనతా పార్టీని తిట్టిన వ్యక్తి, మోడీ గారిని తిట్టిన వ్యక్తి మళ్ళీ ఇతనితో రైట్. ఆ పాయింట్ మీద మాట్లాడదాం. అసలు ఇంత దూషించిన తరువాత మళ్ళీ మోడీ గారిని పొగుడుతూ రేపు ముగ్గురు కలిసి సభలో ఒక ఉమ్మడి సభ పెడితే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ప్రజలకు అంత బుర్ర తక్కువ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కావట్లేదు. రైట్, ఒక్క నిమిషం.